నమస్తే. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఫస్ట్ నుంచి ఎన్నో రకాల మలుపులు, మరెన్నో ట్విస్టులు. ఇదే ఆ హత్య కేసుకు సంబంధించి జరుగుతున్నటువంటి పురోగతి. ఇప్పుడు తాజాగా ఆ కేసులో షార్ట్ షీట్ ఒకటి దాఖలు చేశారు పులివెందుల పోలీసులు. వివేక కూతురు సునీత, అలాగే అల్లుడు రాజశేఖర్ రెడ్డి, అలాగే సిబిఐ ఎస్పీ రామ్ సింగ్‌లపై ముగ్గురిపై ఒక షార్ట్ షీట్ దాఖలైంది. ప్రధానంగా ఎవరైతే వైఎస్ వివేక పిఏ కృష్ణారెడ్డి ఉన్నారో ఆయన విచారణ పేరుతో నన్ను బెదిరిస్తున్నారు. అలాగే ఒక పార్టీకి సంబంధించినటువంటి నేతల పేర్లు చెప్పాలని తీవ్రమైనటువంటి ఒత్తిడి తీసుకొస్తున్నారు అని కృష్ణారెడ్డి పులివెందుల పోలీస్ స్టేషన్లో 2021 డిసెంబర్లో ఫిర్యాదు ఇచ్చారు. దానికి సంబంధించి అది విచారించారు పోలీస్ స్టేషన్లో, అలాగే ఉంది. ఇలాంటి తరుణంలో పులివెందుల కోర్టులో ఆయన ఒక పిటిషన్ వేశారు ఇదే అంశం మీద. దానికి సంబంధించి ముఖ్యంగా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఒక నెల రోజులు వెయిట్ చేశారు. వెయిట్ చేసిన తర్వాత ఆయన పులివెందుల కోర్టులో లాయర్ ద్వారా ఒక పిటిషన్ వేయించారు. ముఖ్యంగా ఈ ముగ్గురు నన్ను చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు, అలాగే వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి కీలకమైనటువంటి నాయకుల పేర్లు చెప్పండి అని ఒత్తిడి తెచ్చారు, వారిపై చర్యలు తీసుకోండి అని ఆయన పిటిషన్లో పేర్కొన్నారు. ఈ సందర్భంలో అంటే 2021 డిసెంబర్లో ఇది జరిగింది. 2023 డిసెంబర్లో తాజాగా అంటే 2 ఏళ్ల పాటు దీని మధ్య ఒక వాదనలు విచారణ జరిగింది. ఇలాంటి క్రమంలో పులివెందుల పోలీసులు కోర్టు ఆదేశాల మేరకు ఒక షార్ట్ షీట్ అనేది దాఖలు చేశారు. ఇప్పుడు తాజాగా ఇదే ఒక చర్చనీయాంశమైంది. ఎందుకంటే వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కుటుంబ సభ్యులే ప్రధానమైనటువంటి నిందితులుగా ఉన్నారు. విచారణ చేయండి, ఆంధ్ర పోలీసులపై మాకు నమ్మకం లేదు అని చెప్పి వైఎస్ వివేకానందరెడ్డి కూతురు సునీతారెడ్డి గతంలోనే చాలా సందర్భాల్లో హైకోర్టుని అలాగే సుప్రీంకోర్టుని ఆశ్రయించినటువంటి సందర్భం. ఇలాంటి క్రమంలో ఈ కేసును పక్క రాష్ట్రానికి కూడా బదిలీ చేశారు. తాజాగా ఈ పరిణామం ఏదైతే ఉందో ఈ నేపథ్యంలో ముఖ్యంగా చాలా కీలకంగా మారినటువంటి అంశం. ఎందుకనంటే నా తండ్రిని కుటుంబ సభ్యులే చంపారు అని కొంతమంది కీలకమైనటువంటి వ్యక్తుల పేర్లు ప్రస్తావిస్తూ ఎన్నో సందర్భాల్లో మీడియా ముందుకు వచ్చినటువంటి సునీతారెడ్డి ఇప్పుడు ఈ పిటిషన్లో నాపై ఒత్తిడి తీసుకొచ్చారు, వారిపై చర్యలు తీసుకోండి అని పిటిషన్ దాఖలు చేయడం, దానికి సంబంధించి కోర్టు ఆదేశాల ప్రకారం షార్ట్ షీట్ దాఖలు చేయడం అనేది చాలా కీలకంగా మారింది. ఎందుకనంటే న్యాయం కోసం నేను పోరాటం చేస్తున్నాను, ఇదంతా కేవలం ఉద్దేశపూర్వకంగానే చేస్తున్నారు. ఎవరైతే నా తండ్రి పిఏ కృష్ణారెడ్డి ఉన్నారో కృష్ణారెడ్డిని వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి కొంతమంది ప్రలోభపెట్టి, మభ్యపెట్టి, భయపెట్టి ఈ రకమైనటువంటి పిటిషన్లు వేయిస్తున్నారని కూడా సునీతారెడ్డి చాలా సందర్భాల్లో చెప్పినటువంటి అంశం ఇప్పుడు ఇక్కడ చాలా కీలకంగా మారింది. ఎందుకంటే ఇది రాజకీయంగా కూడా చాలా ఆసక్తి కలిగించేటువంటి అంశంగా మనం చూడాలి. వైఎస్ వివేక హత్య కేసు 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక పెను సవాలుగా మారింది. ముఖ్యంగా కుటుంబ సభ్యులే ఆయన హతమార్చారు. రాజకీయంగా ఆయన ఎదుగుదలను చూసి ఓర్వలేకనే కొన్ని సందర్భాల్లో ఒక పార్టీకి సంబంధించినటువంటి అధినేతను ప్రశ్నించినందుకే ఆయన్ని మట్టుబెట్టారు అనేది చాలా బాగా వినిపించింది. ఇలాంటి క్రమంలో ముగ్గురిపై షార్ట్ షీట్ అనేది ఇప్పుడు చాలా కీలకంగా మారింది. ఇదే అంశం మీద కొంతమంది తమ అనుచరులతో, కుటుంబ సభ్యులతో సునీతారెడ్డి కూడా మాట్లాడినట్లు మనకి సమాచారం అందుతుంది. ఏమని, నేను ఏదైతే న్యాయ పోరాటం చేస్తున్నాను అది చూసి ఓర్వలేక, ఎందుకంటే ఇప్పటికే కొంతమంది జైలుకి వెళ్ళారు. ఈ కేసులో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి నిందితులు A1, A2గా కొంతమంది ఉన్నారు. వారు రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. వారి బండారం త్వరలోనే బయటపడుతుందని చాలా సందర్భాల్లో ఆవిడ మాట్లాడారు.
ఇలాంటి క్రమంలో కృష్ణారెడ్డి పిటిషన్పై హైకోర్టు ఆదేశాలు జారీ చేయటం, ఆదేశాల ప్రకారం పోలీసులు ఛార్జ్షీట్ దాఖలు చేయటం అనేది చాలా కీలకంగా మారింది. ఎందుకంటే నా తండ్రిని చంపిన వారిని శిక్షించి నాకు న్యాయం చేయండి అని నేను రోడ్డెక్కినటువంటి క్రమంలో ఈ రకమైనటువంటి పిటిషన్లు వేయించి నన్ను మరింతగా మానసికంగా కృంగదీయాలని చూస్తున్నారు. కాబట్టి నేను ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గను. ఇలాంటి పిటిషన్లో కేసులు ఎన్ని వేసుకున్నా సరే నేను మాత్రం నా ఏదైతే అంతిమ లక్ష్యం, నా తండ్రిని చంపిన వారికి శిక్ష పడాలి, ఇదే కాన్సెప్ట్తో నేను న్యాయ పోరాటం చేస్తాను భవిష్యత్ కాలంలో కూడా అని సునీతారెడ్డి స్పష్టం చేసినటువంటి సందర్భం.